క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ వీక్షకులారా, గడిచిన దినాలలో న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. 10వ అధ్యాయం దాకా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ దిన ధ్యాన నిమిత్తమై 10వ అధ్యాయంలోని కొన్ని అంశాలను చూసుకొని ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ దిన ధ్యాన నిమిత్తమై నీ పాదాల వద్దకు వస్తూ ఉన్నాం. ఎవరైతే కీర్తన నాయన టీవీని వీక్షిస్తున్నారో ఆ వీక్షకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ఈ దైవ ధ్యానము అయినా వారికి ఆశీర్వాదకరంగా ఉండగలటకు సహాయం దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గడిచిన దినాలలో న్యాయాధిపతులు 13 మంది న్యాయాధిపతులలో అనేక మంది న్యాయాధిపతులు ఎలాగున దేవుని యొక్క దేవుని తరపున నిలవబడి వారు ఇశ్రాయేలీని రక్షించడానికి ఎలాగున తమకి ఇవ్వబడినటువంటి తలాంతులను బట్టి ప్రయత్నం చేసినారో మనం గమనిస్తూ వచ్చాం. ఈ దినంన 10వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంది: అబీమెలెకునకు తరువాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోల న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిముల మన్యమందలి షామీరులో నివసించువాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను. చాలా ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం అడుగుపెట్టినట్లుగా చెప్పుకోవచ్చు. కారణం ఏమిటి అని అంటే, ఆ ముందు దినాలలో గిద్యోనుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఎంతో అద్భుతంగా ఇశ్రాయేలీలకి నెమ్మదిని దయచేసిన దేవునిగా ఉంటున్నాడు. ఆ తర్వాత అబీమెలెకు రావడం, గిద్యోను కుమారులను పైకి రానివ్వకుండా చేయడం, మరి గిద్యోను కుమారులను హతమార్చడం, అబీమెలెకు షెకెము వారి సహాయాన్ని కోరడం, షెకెము వారితో కూడా తిరిగి వైరం రావడం, తనకి ఎవరు సహాయం చేశారో ఆ షెకెము వారిని కూడా 1000 మంది దాకా హతము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అటు పిమ్మట అబీమెలెకు కూడా తిరుగలి రాయి ఒక స్త్రీ చేత విసరబడినప్పుడు దానిచే ఆ తల పగల కొట్టబడిన వాడే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అబీమెలెకు పాలించిన సంవత్సరాలు 3 సంవత్సరాలుగా కూడా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత దేవుడు మరలా ఇంకొక న్యాయాధిపతిని రేపుకున్నాడు. వారే తర్వాత వచ్చిన వాడు తోల అని మనం చెప్పుకోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథములో ప్రాముఖ్యంగా 5 న్యాయాధిపతుల గురించి ప్రత్యేకంగా ఏమీ వ్రాయబడలేదు. అందులో తోల ఒకడు అని మనం చెప్పుకోవచ్చు. వారు న్యాయాధిపతిగా కొనసాగుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు బహుశా నెమ్మదిని కలిగి జీవించి ఉండవచ్చును. అందుకే వారి గురించిన ఎక్కువ సంగతులు ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండలేదు. మనం తోల గురించి మాట్లాడుకుంటున్నాం. తోల అనేటటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తోల అనే పేరునకు అర్థం మరి ఎరుపు రంగు వేయబడిన పురుగు అనే అర్థం వస్తుంది. నిజమే, పురుగు వంటి వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని తన దీన పరిచర్యకి వాడుకునే దేవునిగా ఉంటున్నాడు. ప్రియులారా, పురుగు వంటి యాకోబు అని యాకోబుని సంబోధించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును, మన జీవితాలు ఎన్నిక లేనివి అయినప్పటికీ కూడాను సర్వశ్రేష్ఠుడైన దేవుణ్ణి కలిగి ఉండటం ద్వారా మన జీవితాలకి విలువ వస్తుంది అనే సత్యాన్ని మనం గమనించబద్ధులమై ఉంటున్నాం. మనకున్న తలాంతులను బట్టి, మనకున్న ఈవులను బట్టి మనం గొప్పవారంగా ఎంచబడము. కానీ కేవలం దేవుని కృపా మహదైశ్వర్యం మన ఎడల సమృద్ధిగా ఉండటాన్ని బట్టే మనము దేవుని బిడలంగా కొనసాగుతున్నాము అనే సత్యాన్ని మనం గమనించబద్ధులమై ఉంటున్నాం. తోల 23 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి చాలా అద్భుతంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఇశ్రాయేలీని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తోల పరిపాలించిన కాలంలో ఇశ్రాయేలీలు తొలగిపోయినట్లుగా కానీ, మరి ఎక్కడా వారు అన్య దేవతలను ఆశ్రయించినట్లుగా కానీ వ్రాయబడి ఉండలేదు. తోల తర్వాత న్యాయాధిపతిగా ఎంచబడిన వారు యాయీరు అనే వ్యక్తిని మనం గమనించవచ్చు. యాయీరు అనగా వెలిగించువాడు లేదా మేల్కొల్పువాడు అని అర్థం వస్తూ ఉంటుంది. యాయీరు పాలించిన కాలాన్ని కూడా చూస్తూ ఉన్నప్పుడు అది కూడా ఒక సుదీర్ఘమైన కాలాన్ని ఇశ్రాయేలీలకు
వారికి న్యాయాధిపతిగా కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. ఈయన సమయంలో కూడా ఇశ్రాయేలీలు అన్య దేవతలను ఆశ్రయించకుండా బహు జాగ్రత్తగా వారు కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యాయీరుకి 30 మంది కుమారులు ఉన్నారు. వారికి 30 గ్రామాలు ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే తాను ఆ సంతానాభివృద్ధిని చెందటం మాత్రమే కాదు, కానీ తాను పరిపాలన దక్షత కలిగిన వానిగా కూడా మనం చూడవచ్చు. అందుకే ఆయన కుమారులకు ఇవ్వబడిన ఆ గ్రామాలన్నిటికీ ఉన్న పేరు యాయీరు గ్రామాలు అని చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. యాయీరు ఇలాగున 22 సంవత్సరాలు తాను కూడా ఒక సుదీర్ఘమైన కాలం న్యాయాధిపతిగా కొనసాగినాడు. ఆ తర్వాత యాయీరు కాలం గతించిన తర్వాత ఇశ్రాయేలీలలో మరలా మార్పు సంభవించింది. వారు తిరిగి మరలా పాపం చేయడానికి, అన్య దేవతలను ఆశ్రయించడానికి ప్రయత్నం చేశారు. ఈసారి వీరు అన్య దేవతలను ఆశ్రయించిన విధానం చాలా విచిత్రమైనదిగా మనం చూడవచ్చు. అంటే అన్య దేవతలుగా పిలువబడిన వారు ఆ రోజుల్లో ఎవరున్నారు అని చూస్తున్నప్పుడు ఆరామీయులు యొక్క దేవత బయలుదేవతగా మనం గమనించవచ్చు. అలాగే సీదోనీయులు వారు దేవతగా చేసుకున్నది అష్టారోతు దేవతలను వారు పూజిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే మోయాబీయులు, అమ్మోనీయులు వారు కెమెషు, మిల్కోము, మొలెక్కు అనే దేవతలను పూజించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఫిలిస్తీన్ల విషయానికి వస్తే వీరు దాగోను దేవతగా చేసుకొని వీరు ఆరాధిస్తా ఉన్నారు. వీరి ప్రభావం సర్వశ్రేష్ఠుడైన దేవుని కలిగిన ఇశ్రాయేలీల మీద ఎంతో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తరాలు పెరిగే కొద్దీ వారిలో సర్వశ్రేష్ఠుడైన దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం తిరిగి వారు ప్రారంభించారు. ఆ తర్వాత దేవుడు కంటిన్యూషన్లో 18 సంవత్సరాలు ఇశ్రాయేలుని మరలా భయంకరమైన బానిసత్వానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఆధ్యాత్మిక జీవితంలో దైవ చిత్తానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మనం తప్పిపోయినప్పుడు, తొలగిపోయినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని శ్రమలకే అప్పగిస్తాడు అనే సత్యాన్ని మనం గమనించబద్దులమై ఉంటున్నాం. ప్రియులరా, ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నప్పుడు మన తరముతోనే మన భక్తి ఆగిపోవటం కాదు, కానీ మన తర్వాత తరాలకు కూడా మన గొప్ప దేవుణ్ణి అందించే వారధులంగా మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. అంటే మన ముందు తరాన్ని, మన తర్వాత తరాన్ని కలిపే మధ్యవర్తులుగా మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. అలాగున ఎవరు తమ తరము విషయంలో శ్రద్ధ లేకుండా ఉంటారో వారి నుండి వక్ర జనాంగం బయటకు వచ్చి తద్వారా దైవ చిత్తాన్ని చేయలేని స్థితిలో శాపగ్రస్తులుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇలాగిన ఇశ్రాయేలీలు 18 సంవత్సరాలు మరలా శత్రువుల చేతికి అప్పగింపబడి మరలా వారు ఆ బయలుదేవతలను ఆశ్రయించడం ద్వారా కలిగిన నష్టాలను బట్టి నిజ దేవుడు ఎవరో తెలుసుకొని మొరపెట్టడం ప్రారంభించారు. అటువంటి దినాలలో మరి ప్రత్యేకంగా చెప్పబడిన వ్యక్తిని మనం చూడవచ్చు. దానికి ముందు వీరు ప్రధానులను ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాల్లో ముఖ్యుల చేత పాలించడానికి కూడా వీరు ప్రయత్నం చేసినట్లుగా మనం గమనించగలుగుతాం. అలాగే 11వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తిని కొంత సుదీర్ఘ కాలము తర్వాత దేవుడు న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు. ఆ వ్యక్తిని 11వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని చేత ఏర్పాటు చేయబడిన మరొక పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా పిలువబడిన వాడు యెఫ్తా అని చెప్పవచ్చు. ఈయనకు ముందు ఈ మాట గిద్యోనుకు కూడా ఉపయోగించబడినట్లుగా మనం చూస్తున్నాం. పరాక్రమము కలిగిన ఆ బలాఢ్యుడా అని గానుగు చోటన దొల్లగొట్టుకొనుచున్న ఆ గిద్యోనును చూసి దైవ దూత అలాగున సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. మరలా తిరిగి అదే మాట యెఫ్తా జీవితంలో కూడా మనం గమనించగలుగుతాం. ప్రియులారా, యెఫ్తాను చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులను మనం గమనించగలుగుతూ ఉన్నాం. యెఫ్తా జీవితం మన ప్రస్తుత జీవితానికి చాలా సాదృశ్యకరంగా ఉంటుంది. అనేకుల జీవితాలకు బహుశా ఇలాగును కూడా ఉండి ఉండవచ్చును అనే సత్యాన్ని మనం గమనించాలి. యెఫ్తా అనేటటువంటి పేరుకి అర్థం తెరచువాడు అనే మాట భాషాంతరమున మనం గమనించగలుగుతాం. అనగా తన హృదయాన్ని దేవునికి తెరచిన వాడు, దేవునికి తన హృదయాన్ని ఇచ్చిన వాడు,
వాడు, దేవుణ్ణి తనలో ఉంచుకోవడానికి ఇష్టపడిన వాడు అనే సత్యాన్ని మనం గమనించబద్దులమైంటున్నాం. యెఫ్తాకున్న ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అని చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30-32 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసుల జాబితాలో స్థానము సంపాదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. విశ్వాసుల జాబితాలో, విశ్వాసుల పట్టీలో, క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ జాబితాలో ఇతని పేరుని మనం గమనించవచ్చు. ఈయన పుట్టుపూర్వత్రాలు మనం చూస్తూ ఉంటే వేశ్య కుమారుడు అని చెప్పబడతా ఉంది, తండ్రి ప్రేమను నోచుకొని వాడు అని చెప్పబడతా ఉంది, కుటుంబ వ్యవస్థకి దూరంగా ఉన్నవాడు అనే సత్యాన్ని గమనించవచ్చు. మన పరిభాషలో ఒక రకంగా చెప్పాలి అనంటే యెఫ్తా ఒక అనాథ అని చెప్పాలి. యెఫ్తా తండ్రి ఉండి కూడా ప్రేమకు దూరంగా ఉన్నాడు, తల్లి ఉండి కూడా సరైన ఆ క్రమ స్థితిలో తల్లి లేకపోవడం, కుటుంబ వ్యవస్థ అనగా తనకు ఉన్నటువంటి ఆ గిలాదు కుటుంబంలో తనకి స్వాస్థ్యము కానీ తనకి ఆధిపత్యం కానీ లేని స్థితిలో యెఫ్తా ఉన్నాడు. అయితే యెఫ్తా తండ్రి ప్రేమకు దూరమై ఉండవచ్చును, యెఫ్తా తల్లి క్రమమునకు దూరమై ఉండవచ్చును, యెఫ్తా కుటుంబ వ్యవస్థకు దూరమై ఉండవచ్చును, కానీ యెఫ్తా అనగా తెరవబడిన వాడు, తెరచువాడు, ఇతనికి తోడు దేవుడే. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఈ లోకం చూసినా చూడకపోయినా, ఈ లోకపు కృప కనికరం వాత్సల్యత ఉన్నా లేకపోయినా, మనుషులు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా, విడిచిపెట్టినా ఎడబాసినా ఏం చేసినా దేవుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అనే సత్యాన్ని మనం గమనించాలి. మనుషులు మనల్ని ప్రేమించే మనుషులు మన నుండి దూరం అయి ఉన్నప్పుడు సర్వము పోగొట్టుకున్న వారుగా ఇంక నాకేమీ లేదు ఈ లోకంలో, నేను బ్రతుకుట ఎందులకు అని ప్రశ్నించుకొని అర్ధాంతరంగా జీవితాలను ముగించే వారిని మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉండి నాకెవరూ లేరు అని గనక ఆ చింతనలో ఉంటే, ఇదిగో మీకు ప్రభువు ఉన్నాడు, మీ ఆదరణకర్త ఉన్నాడు, మిమ్మల్ని సంతోషపెట్టువాడు ఉన్నాడు, మిమ్మల్ని తన ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రము చేయగలిగిన జీవం కలిగిన దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడనే సత్యాన్ని మీరు గమనించాలి. అందుకే ఆయన అంటాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడండి ఆయన. ఒకవేళ పెళ్లినాడు ప్రమాణం చేసిన భర్త కలిమి ఎందైనను లేమి ఎందైనను ఇరుకులోను విశాలతలోను నేను నీకు తోడై ఉంటానని ప్రమాణం చేసిన భర్త కూడా అర్ధాంతరంగా చేసిన ప్రమాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో కానీ, కన్ని పెంచిన తల్లిదండ్రులైనా చిన్నప్పటి నుంచి పెంచి ఇంకొక ఆయన చేతిలో పెట్టి పొంతి పిలాతు చేతులు కడుక్కున్నట్టుగా చేతులు కడిగేసి వారు పక్కకి వెళ్ళిపోతారేమో కానీ, కడుపును పుట్టిన పిల్లలు వివాహాలు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న మనల్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోతారేమో కానీ, సమాజం వదిలిపెడుతుందేమో కానీ, నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు. పిల్లరా, యెఫ్తా అనగా తెరవబడిన వాడు, దేవునితో గొప్ప సంబంధ బాంధవ్యాలు కలిగిన వాడు. అయితే లోకపరంగా చూసుకున్నప్పుడు ఇతను సరిగా ప్రేమను పొందుకున్నట్లుగా మనం గమనించాం. అందుకే ఎప్పుడైతే ఆ కుటుంబం వారు తండ్రి యొక్క స్వాస్థ్యములో నీకు వాటా లేదు అని చెప్పినారో, ఈయన యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. విశ్వాసి ఎక్కడున్నా విశ్వాసే, దైవజనుడు ఎక్కడున్నా దైవజనుడే, అన్యుల మధ్యనున్న అగాధములో ఉన్న అంతస్తులో ఉన్న దేవుని నమ్ముకున్నవాడు దేవుని నమ్ముకున్నవాడే. ఎందుకంటే వీరిని ఎవరు చలింప చేయలేరు, వీరిని ఎవరు కదిలింప వల్ల వీలు కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి. విశ్వాస సహితమైన జీవితం అది శక్తివంతమైన జీవితం. ఒక్కరికున్న 100 మందిలో ఉన్న 1000 మందిలో ఉన్న వారు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతారు అనే సత్యం ఇక్కడ మనం గమనించగలుగుతాం. సొంత జనుల యొక్క ప్రేమను కోల్పోయిన యెఫ్తా అల్లరి జనాంగానికి నాయకుడైనాడు, అల్లరి వ్యక్తులకు నాయకుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులరా, మనం ఎక్కడున్నా మన ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఐగుప్త దేశంలో భయంకరమైన బానిసత్వంలో ఇజ్రాయేల్ దేవుడు తోడై ఉన్నాడు. బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత అరణ్య మార్గంలో దేవుడు తోడై ఉన్నాడు. ఎర్ర సముద్రుని పాయలుగా చీల్చినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. పాలు తేళ్లు ప్రవహించు దేశంలోనికి స్వాస్థ్యంగా పంపిస్తున్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. ఆ తర్వాత శత్రువుడు దండయాత్ర చేసిన దేవుడు తోడై ఉన్నాడు. ఇరుకులో దేవుడు ఉంటాడు, విశాలతలో దేవుడు ఉంటాడు, సమస్యల్లో దేవుడు ఉంటాడు, శోధనలో దేవుడు సహాయం చేస్తాడనే సత్యాన్ని కలిగి విశ్వాస ప్రమాణాన్ని పెంచుకుంటూ ముందుకు పోవలసిన వ్యక్తులంగా మనం ఉంటున్నాం. చిన్న చిన్న విషయాలకి కృంగుదల, చిన్న చిన్న విషయాలకి నిరాశ,
చిన్న చిన్న విషయాలకే నిస్సత్తువ మానవ జీవితంలో ఈ ఆత్మీయ రోగాలను తెచ్చిపెట్టుకోవడం ద్వారా మన విశ్వాస పరిమాణం పెరగదు కానీ తరిగేదిగా ఉంటుంది. అందుకే ఆయన తట్టు చూడుట, ఆయన తట్టు మన ముఖములను ఎత్తుట, ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయుట మన జీవితాల్లో ఎంతో ఆవశ్యకరమైనది. ఈ యెఫ్తా జీవితం ద్వారా మనం ఎంతో ఆదరణ పొందగలం. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు ఉండుట ద్వారా ఏ పెద్దల చేత ఈయన నెట్టివేయబడ్డాడో, ఏ పెద్దలు తీర్పు తీర్చి ఇతనికి స్వాస్థ్యము లేదు అని చెప్పినారు, తిరిగి అదే పెద్దలు యెఫ్తాను వెతుక్కుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. వీరి తండ్రి పేరు గిలాదు. గిలాదు అనగా కరుకైన లేదా చురుకైన వాడు అని అర్థం. గిలాదీయుడు ఎవరు అని చూసినప్పుడు మాకీరు కుమారుడు గిలాదు అని చెప్పవచ్చు. మాకీరు ఎవరు అన్నప్పుడు మనష్షే కుమారుడిగా చెప్పబడుతున్నాడు. మనష్షే ఎవరు అని చూసినప్పుడు యోసేపు కుమారుడిగా చూస్తున్నాడు. అంటే ఈయనకు గొప్ప వంశావళి ఉంది కానీ తనకు పుట్టిన కుమారుడి విషయంలో సరైన శ్రద్ధ లేదు. పిల్లరా, మనుషులు విడిచిపెట్టవచ్చును కానీ దేవుడు విడిచిపెట్టువాడు కాదు అనే సత్యాన్ని ఆత్మ సంబంధంగా మనం నమ్మవలసిన వారు. అప్పుడు ఏమైంది అనగా 4వ వచనం, కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నువ్వు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. త్రోసివేయబడిన రాయి తలకి మూలరాయి అవుతుంది. అంటే ఎవరు నెట్టివేయబడతారో, ఎవరు చిన్న చూపు చూడబడతారో, ఎవరు వ్యర్థులని ఎంచబడతారో, ఎవరు పనికిమాలిన వారు అని ఎంచబడతారో, ఎవరు అసహ్యులుగా నెట్టివేయబడతారో, ఒక రోజున దేవుణ్ణి కలిగి ఉన్న విధానాన్ని బట్టి, వాళ్ళు సర్వశ్రేష్ఠుడైన దేవుని కలిగి ఉన్న ఆ స్థితిని బట్టి వారు బ్లెస్ చేయబడతారు అనే సత్యాన్ని గమనించాలి. వ్యక్తులు త్రోసివేశారా? ఇంటి వారు తోసివేశారా? లేకపోతే కొడుకులు త్రోసివేశారా? లేకపోతే నువ్వు గొప్పవారు గనులు అనుకున్న వారు నిన్ను త్రోసివేశారా? ఏం పర్వాలేదు, దేవుడు నీకు తోడైనాడు. ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సర్వశ్రేష్ఠుని దృష్టిలో నువ్వు ఉన్నావో లేదో చెక్ చేసుకో. ఆయన కృప, ఆయన వాత్సల్యతకు దగ్గరకు ఉన్నావో లేదో నువ్వు చెక్ చేసుకో. ఆయన కనుదృష్టిలో నువ్వు ఉంటే, ఎవరి కనుదృష్టి నీ మీద ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. యెఫ్తా ఎలాగున దీవించబడ్డాడంటే, ఎవరు కాదని త్రోసివేసినారో తిరిగి వారే వచ్చి ఏమంటున్నారంటే, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మాకు ఒక నాయకుడు కావాలి, మాకు ఒక లీడర్ కావాలి. ఈయనకి సామాన్యమైన పోస్ట్ కాదండి, దేవుడు ఆఫర్ చేసింది నాయకుడిగా ఉండడానికి పిలువబడ్డాడు. నాయకుడు ఎక్కడున్నా నాయకుడే. ఈ సత్యాన్ని గమనించాలి. అయ్యా, నువ్వు ఎక్కడున్నా నాయకుడివే. ఎందుకంటే దేవుని పిల్లలు ఎక్కడున్నా నాయకులే. ఉద్యోగం చేసే చోట వీరు నాయకులు. ఎందుకంటే వీరు పరిశుద్ధత వైపు నిలబడతారు. అన్యులు లంచం తీసుకుంటారు, వీరు లంచం తీసుకోరు. అందుకే అన్యులందరి చూపు పరిశుద్ధుల వైపే ఉంటుంది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే నిరాశ నిస్పృహలతో బ్రతికే బ్రతుకు అన్యులకు ఉంటుంది. ధైర్యంగా కష్టంలో, శ్రమలో, శోధనలో జయించగలిగే శక్తి దేవుని పిల్లలకు ఉంటుంది. అందుకే అన్యులందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే దేవుని పిల్లల మీద ఉంటుంది. అంటే మనం ఎప్పుడు నాయకులమే. మన ప్రధాన నాయకుడు మనకు నాయకుడై ఉండటం వల్ల ఆ నాయకత్వపు లక్షణాలు దేవుడు మనకు అనుగ్రహించి ఈ లోకంలో కూడా దేవుడు మనల్ని నిలబడతాడు. ఆ పోరాట పటిమను దయచేస్తాడు. అనేకులను శాసించగలిగే స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని గమనించాలి. యెఫ్తా నాయకుడైనాడు, అల్లరి జనాంగానికి నాయకుడయ్యాడు. కాదని దేవుడు మరలా తీసుకొచ్చి స్వజనులకు నాయకునిగా చేశాడు. యెఫ్తా ఎంత ఉన్నతంగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నవాడు అని చూస్తూ ఉన్నప్పుడు, యెఫ్తా అనుక్షణం దేవుని యొక్క కార్యాలు తన జీవితంలో ఉండాలి, జరగాలని ఎక్కువగా కోరుకున్న వ్యక్తిగా మనం యెఫ్తాని గమనించగలుగుతూ ఉన్నాం ప్రియులారా. అందుకే తనని ఆ గిలాదు పెద్దలు వచ్చి కోరుకున్నప్పుడు కూడా దేవుణ్ణి అనేక సంగతుల విషయంలో సహాయం అడిగి యెఫ్తా మరి తను ఆ దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెఫ్తా శత్రువుల దగ్గరికి కూడా ఆ రాయబారము పంపినటువంటి వానిగా ఉంటున్నాడు. మనం 12 నుండి 28 వచనాలు చూసుకుంటూ వస్తే, ఆ అమ్మోను రాజు ఎవరు, తన చరిత్ర ఏంటనేది జ్ఞాపకం చేస్తూ మరలా అతనితో సంధి చేసుకొని ఆ యుద్ధము నుండి బయటికి తీసుకురావాలని, తన జనులను కాపాడుకోవాలని యెఫ్తా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అమ్మోను రాజు దానిని తేలికగా తీసుకున్నాడు, చాలా తేలికగా తీసుకున్నాడు. అయితే ఆశ్చర్యం, ఇదే యెఫ్తా మీదకి దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడే ఎంత
ఎంతో ఉన్నతంగా అమ్మోనీయుల్ని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మను కలిగినటువంటి వారిగా న్యాయాధిపతుల గ్రంథంలో అనేకులు చెప్పబడ్డారు. ఒత్నియేలు మీదకి యెహోవా ఆత్మ వచ్చినట్లుగా చూడగలుగుతాం. గిద్యోని మీదకి యెహోవా ఆత్మ వచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే సంసోని మీదకి యెహోవా ఆత్మ రేపగా అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆత్మ ఆ రోజులలో వ్యక్తులను అలాగున ప్రేరేపించి దైవికమైన కార్యాలు వారి చేత జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజునైతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పాపాలను ఒప్పింపచేస్తున్నాడు, ఆ భయంకరమైన పాప స్థితి నుండి తప్పింపజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో గోజాడే భాగ్యాన్ని ఈనాడు మనకి ఆదరణకర్త అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటే యెఫ్తా ఎంత గొప్పగా విజయాన్ని సాధించాడు అని చూస్తూ ఉన్నప్పుడు చాలా శత్రువుల మీద తరిమి కొట్టినట్టుగా, అమ్మోనీయుల్ని తరిమి కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా అమ్మోనీయుల్ని యెఫ్తాకు అప్పగించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆశ్చర్యం ఏమిటి అని అంటే ఇక్కడ యెఫ్తాలో ఉన్న సమర్పణ మనం చూడగలుగుతాం. అది ఎక్కడ అని మనం చూస్తూ ఉన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాయబడింది. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదునెను. చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక నిబంధన చేసుకుంటున్నాడు. అయ్యా, నువ్వు నాకు ఇచ్చే విజయాన్ని బట్టి నిన్ను కూడా నేను సంతోషపెట్టాలి అని కోరుకుంటున్నాను అని యెఫ్తా ఒక మొక్కుబడిని చేసుకున్నాడు. ఏమనంటే విజయంతో తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు ఏది ద్వారము గుండా మొదటగా బయటికి వస్తుందో దానిని 2 పనులు చేస్తానన్నాడు. ఒకటి, యెహోవాకు ప్రతిష్ఠ చేస్తానని చెప్తున్నాడు. రెండవది, దహన బలిగా దాన్ని అర్పిస్తానని చెప్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన మాట. యెఫ్తాని ఈ యొక్క ఒప్పందంలో ఇలాంటివి మనం చాలా చూడగలుగుతా ఉన్నాం. అబ్రాహాము విషయంలో కూడా అబ్రాహాముకి ఇవ్వబడిన అంటే లేక ఇవ్వబడిన సంతానాన్ని దేవుడు తిరిగి తనకి అర్పించమన్నప్పుడు అబ్రాహాము వెనుదీయకనే తన బిడ్డ విషయంలో అర్పణగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి యెఫ్తా జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కొన్నిసార్లు మనం ప్రేమించిన వాటిని దేవుడు అడుగుతాడు. కొన్నిసార్లు మనం దేని మీద మనసు పారవేసుకున్నామో దానినే దేవుడు తిరిగి అడుగుతాడు. అది కూడా ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా? సహజంగా మన మనసు ఆస్తుల మీద, మన మనసు అధికారాల మీద, మన మనసు అంతస్తుల మీద, మన మనసు గౌరవ ప్రతిష్టలు, కీర్తి, ఘనత, వైభవాల మీద ఉంటుంది. దేవుడు అంటాడు, అవి కాదు కానీ నువ్వు నా దగ్గరకు వస్తావా, నాతో ఉంటావా, నా పని చేస్తావా అంటే దేవుడిచ్చిన ఈవులతో సాంగత్యం ఎక్కువ పెట్టుకుంటాం కానీ దేవునితో సాంగత్యం పెట్టుకోం. ఇక్కడే అనేక మంది దైవజనులు విఫలమయ్యారు. దేవుడిచ్చిన ఈవులతో వీరికి సాంగత్యం ఉంటుంది. దేవుడిచ్చిన ఘనత, దేవుడిచ్చిన సంపద, దేవుడిచ్చిన మహిమ, వీటితో ఎక్కువ సాంగత్యం పెట్టుకొని అవిచ్చిన దేవునితో సాంగత్యం తగ్గిపోతుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఈ బలహీనతల నుండి పెద్ద దైవజనులుగా వాడబడిన వారు కూడా బయటికి రాలేక వాటిలో ఇరుక్కుపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యెఫ్తా ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనగా నిబంధన చేసుకున్న యెఫ్తా అమ్మోనీయుల మీద గొప్ప జయాన్ని పొందుకొని తిరిగి వస్తున్నప్పుడు ఈయనకి ఒక అనుభవం ఎదురైంది. ఏంటి అని చూసినప్పుడు 34వ వచనం, యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. చాలా ప్రాముఖ్యమైన మాట. తండ్రి వస్తున్నాడు విజయంతో అనేది తెలుసుకున్న కుమార్తె ఎంతో చక్కగా ఆయన్ని ఎదుర్కోవడానికి బయటకు వచ్చింది. అయితే ఈ ఒప్పందం గురించి తెలియని కుమార్తె అలాగున రావడాన్ని బట్టి యెఫ్తా తన బట్టలు చింపుకొని అయ్యో ఇలాగెందుకు జరిగింది అని బాధపడి ఇదైనట్టుగా చూస్తున్నాం. అయితే ఎంత ఆశ్చర్యము అని మనం చూస్తున్నప్పుడు 36వ వచనంలో, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యము. మాట వినే పిల్లలుంటే ఎంత ఆశీర్వాదం. మాట వినే పిల్లలుంటే ఆ ఇల్లే పరలోకం. ఇంకో పరలోకం ఎక్కడా అని కాదు కానీ మాట వినే పిల్లలు, అనుకోగలిగిన భార్య, అలాగే ప్రేమించే భర్త ఏ ఇంటిలో ఉంటాడో వారు పరలోకపు రుచిని భూమి మీద కూడా అనుభవిస్తారు అనే సత్యాన్ని గమనించాలి. మాట వినే కుమార్తెలు, మాట వినే పిల్లలు, తల్లిదండ్రులకు లోబడే స్వభావం కలిగిన పిల్లలు కలిగిన వారలారా మీరు ధన్యులు. లోబడే పిల్లలు కలిగిన వారలారా మీరు ధన్యులు. ప్రేమించే పిల్లలు కలిగిన వారలారా మీరు ధన్యులు. లేరా?
అలాంటి అనుభవం మీకు లేదా? రండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు సహాయాన్ని కోరండి. యెఫ్తా కుమార్తె అంటుంది, నాన్నగారు మీరు మాట ఇచ్చినారా? మాట ఇచ్చినట్లుగానే జరిగించండి. ఇచ్చిన మాట ఏంటండి? ఒకటి, యెహోవాకు ప్రతిష్ఠిత మగును, రెండవది దహన బలిగా అర్పించబడును. ఎంత ఎంత ప్రాముఖ్యమైన మాట. వెంటనే ఆవిడ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంది, అంగీకరిస్తూ ఉంది. తన తండ్రి దేవునితో ఏం మొక్కుకున్నాడో అది తూచా తప్పకుండా తన జీవితంలో నెరవేర్చబడడానికి తాను సమ్మతించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. ప్రియులారా, యెఫ్తా జీవితం అద్భుతమైన జీవితం. ఆ జీవితం ద్వారా గొప్ప సమర్పణను మనం చూడగలుగుతాం. మన జీవితాల్లో కూడా అలాంటి సమర్పణ ప్రభు మనకి దయచేయాలని కోరుకుందాం. అలాంటి సమర్పణని మనం కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యెఫ్తా వంటి సమర్పణ, యెఫ్తా వంటి ఆ దీన మనస్సు, యెఫ్తా వంటి తగ్గింపు స్వభావం ప్రభు మనకు దయచేయలాగున. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీరు చూపిన కృపకై మీకు స్తోత్రాలు. యెఫ్తా జీవితాన్ని మా ముందుకు తీసుకువచ్చారు. మరొక నాయకుడు మాకు మార్గదర్శిగా ఉన్నాడు. అయా, యెఫ్తా జీవితంలో అనేక సత్యాలు చూడటానికి, అయా ఏ ప్రేమను పోగొట్టుకున్నాడో, కానీ ఆ ప్రేమను పోగొట్టుకున్న నీ ప్రేమను పొందుకునే వాడిగా చేసుకున్నందుకు మీకు వందనాలు. గొప్ప సమర్పణ జీవితం కలిగిన వానిగా చేసినందుకు మా జీవితాల్లో కూడా అలాంటి సమర్పణ, దీన మనస్సు, నీకు లోబడే స్వభావం మీరు మాకు అనుగ్రహించమని, లేని వాటి కొరకు సనగడం కాదు కానీ ఇచ్చిన వాటిని బట్టి స్తుతించడం మాకు నేర్పించి, మీరు ఆత్మ సంబంధమైన జీవితంలో మాకు సహాయం చేసి మీరు ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.